ఒక అద్భుతమైన క్యారెక్టర్ కావాలా, బిగ్ బాస్ కావాలంటే నేను ఎప్పుడు క్యారెక్టర్ వైపు ఉంటాను నేను. 200%. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నేను అదే చెప్తాను. నేను నిజంగా చెప్తున్నాను. నేను అదే చెప్తాను. యా, కానీ ఇది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలంది. అవును. అలాగా నేను బిగ్ బాస్ని ఎక్కడ నేను తక్కువ చేయట్లేదు. బిగ్ బాసే లైఫ్ అనుకుని బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారు. బిగ్ బాస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో ఒక పార్ట్ అయింది తప్ప బిగ్ బాస్ ఈజ్ నాట్ మై లైఫ్. నేను నా వేరే కెరీర్ని కొంచెం అటు ఇటు పెట్టి నేను ఈ కెరీర్కి ఎందుకు వచ్చానంటే, నాకు ఒక వేషం ఇచ్చి చేయమంటే పూనకం వస్తుంది నాకు. నేను ఆ రోజు మీరు తిండి పెట్టకపోయినా ఏం చెప్పినా పర్లేదు, అది వేరే. అది నాకు క్యారెక్టర్ అనేది అంత ఇష్టం నాకు. బట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే, వాళ్ళిద్దరూ నాతో ఉన్నారని ఒక భరోసా, ఒక నమ్మకం, నేను ఎక్కడో కొంచెం అనిమని ఉంటాను అన్న ఆలోచన నన్ను అది అలా క్రియేట్ చేసి తీసుకెళ్ళింది. అది వద్దన్నప్పుడైతే బాధపడి, సరే ఓకే వద్దంటున్నారు ఏముంది వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నా. ఇది లేకుండా దీంతో మిమ్మల్ని పంపించాం మీరు వెళ్ళిపోయినాను కానీ వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను కామ్గా, నిజంగానే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను అడిగా, మీరు ఇది అడగండి, మీరు బిగ్ బాస్ టీంని కావాలంటే అడగండి, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. నాకు సార్ ఎప్పుడైతే బిగ్ బాస్ ఓకే అది లేకుండా దాంతోపాటు మిమ్మల్ని పంపించాం పర్ని మీరు వెళ్ళిపోండి కానీ నేను ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళిపోయి, ఎవరైతే నన్ను ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారో ఆ పర్సన్ రాగానే వెహికల్ రెడీగా ఉందా అండి, నేను ఇంటికి డ్రాప్ అయిపోవచ్చు, నన్ను డ్రాప్ చేసేస్తారా అని అడిగాను.